అధికార పార్టీ లక్షల కోట్లు దోచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ఓ స్కామ్ అని ఆరోపించారు. గాంధీభవన్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్తో పాటు రాష్ట్ర నేతలు అటెండ్ అయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు నేతలు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలు, సమాజంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉంటారని చెప్పి అందరం భావించాం. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలని మోసం చేసే విధంగా ఈనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి చేస్తాం. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఎంపీల నుంచి మున్సిపల్ కౌన్సిలర్ వరకు ప్రలోభ పెట్టి, లంచాలిచ్చి, బెదిరించి, భయపెట్టించి గతంలో ఈ స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరిగిన విధంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాం. ఒక పార్టీలో గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా, చైర్మన్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా పార్టీ ఫిరాయింపు తెచ్చుకుంటే రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనం చేస్తాం. ఈరోజు మున్సిపాలిటీస్ లో మరి ఎక్కడన్నా రూపాయి పని జరుగుతుందా? మరి ఏదో కొద్ది ఫండ్స్ ఫైనాన్స్ కమిషన్ లో వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అది తప్పితే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలో టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈ కేసీఆర్ కానీ రెండు విషయాలు: గులాబీ కండువలు కప్పడం, ప్రజాప్రతినిధులు కొనుక్కోవడం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం. ఇంత అవినీతి ఏ ప్రభుత్వం పాల్పడలేదనే విషయం నేను మీకు సవినయంగా మనం చేస్తున్నాను. వాటర్ గ్రిడ్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ పూర్తిగా ప్రజాధనం దోపిడీ చేసుకోవడానికే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. అవినీతితో, దోపిడీ సొమ్ముతో ఇతర పార్టీల ప్రతినిధులు కొనుక్కొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం